హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని దేవుడినైతే కోరుకుంటున్నాము. లైవ్ ఇంపార్టెంట్ అక్క, లైవ్ ఇంపార్టెంట్ అక్క అని చాలామంది అడుగుతున్నారు. లైవ్ అయితే పెద్ద ఇంపార్టెంటే కాదనే చెప్పొచ్చు. లైవ్ కామెంట్లు పెడుతూ ఉంటారు కదండి. కామెంట్లు పెట్టి వ్యూస్ చూస్తారు. వ్యూస్ నెంబర్సే పలుకుతాయి తప్ప లైవ్ వాచ్ టైం అయితే పెరగదు. లైవ్ అయితే అప్లోడ్ చేశాక ఒకళ్ళిద్దరు ముగ్గురు చూసారా ఆ వాచ్ టైమే పడుతుంది. వీడియోకి అలా కాదండి. ఒకళ్ళిద్దరు ముగ్గురు చూసిన వీడియో పెట్టగానే అప్లోడ్ చేయగానే వీడియో చూసిన వాళ్ళే చూసిద్ది వాచ్ టైం తప్పనిసరిగా పడిపోతుంది. నిమిషం కంటే ఎక్కువగా చూస్తే వీడియో వాచ్ టైం తప్పనిసరిగా పడిపోతుంది. మనకు వీడియో ఇంపార్టెంట్. వీడియో మీద అడ్వర్టైజ్మెంట్లు లైవ్ అప్లోడ్ అయిపోయి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా, చూసారా? అది ఇంపార్టెంటే. కాకపోతే లైవ్ తక్కువగా చూస్తారండి, వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తారు. వీడియో కంటెంట్ ఉంటే మనకు వాచ్ టైం అమాంతంగా పెరుగుతుంది. ఆ వీడియో కంటెంట్ కోసం నితకండి. కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు వీడియో చేసుకోవాలి అందంగాని, చిన్న చిన్న షార్ట్స్ వాళ్ళ సబ్స్క్రైబ్స్ పెంచుకోవాలి. మన ఛానల్ గ్రో అవ్వాలంటే మనం లైవ్ తగ్గించుకొని ఎక్కువగా షార్ట్లు వీడియోస్ చేయండి. దానివల్ల వాచ్ టైం పెరుగుతుంది. మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే కామెడీ బిట్స్ చేసుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారండి. ఎందుకంటే మనం ఒకరిని నవ్వించుకుంటున్నాం కదా, నవ్వించే విధానంలో ఆ నవ్వే విధానానికి ఒక లైక్ అయితే కొడతారు, సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ అయితే చేసుకుంటారు. అందుకనే మనం ఒకరు నవ్వించి ఆనందంగా ఉంచాలంటే మంచిదే కదా. అదే కామెడీ తీసుకుంటే నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతున్నారు. మా ఛానల్ కూడా నాకు కామెడీ వల్లే సబ్స్క్రైబర్స్ పెరిగారండి. నేను ఒక 6 నెలలు 7 నెలల వరకు నేను ఇంట్లో వంటలు అవి పెట్టేదాన్ని. దానివల్ల పెరిగారు, కొంచెం తక్కువగా పెరిగారు. ఒక్కసారి కామెడీ బిట్స్ జోక్స్ చాలామంది యూట్యూబ్ ఛానల్లో చేసుకుంటున్నారు కదండి. దానివల్ల మనకి అమాంతంగా ఒక్కసారిగా 8,000 అయ్యారు. 4,000 పైనే తేడా వచ్చేసిందండి. 8 నెలల్లో 1000 మంది పెరుగుతాం ఎలాగున్నా. షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ కామెడీ తీసుకుంటే ఒక్క 2 నెలల్లోనే నాకు 4,000 సబ్స్క్రైబర్స్ 5,000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈ ఇంప్రూవ్ మీకు కూడా కావాలంటే నన్ను అయితే ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అంటే నా మీద బాగా చేయండి. కాకపోతే నేను చేసేది ఈ విధానం అయితే చూడండి. ఈ వీడియోస్ అయితే వాచ్ టైం పెరుగుతుంది, షార్ట్ అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. లైవ్ అయితే మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుకుంటాకైతే ఉపయోగపడుతుంది. లైవ్ వాచ్ టైం అయితే అసలు తీసుకోదండి. తీసుకుంటుంది యూట్యూబ్ అప్లోడ్ చేసే తీసుకుంటుంది. ఒకరిద్దరు మనకి వాచ్ టైం బాగా ఇంపార్టెంట్ అండి. దానివల్ల వీడియోకే కష్టపడండి. షార్ట్స్ అయితే తక్కువ శాతం ఏంటంటే 7-8 చేసుకోండి షార్ట్స్. కానీ వీడియో కూడా 1-2 రోజుకు కూడా అప్లోడ్ చేసుకుంటే మనకు వాచ్ టైం పెరిగి మనకు సంవత్సరంలోనే మానిటైజన్ అవుతుంది. నాకు సంవత్సరంలో మానిటైజన్ అయ్యిందండి. ఒక్కొక్కరికి నెలకే అయిపోతుంది. మనం ఇంట్లో ఉండి చేసుకున్న వాళ్ళకి కష్టమే కదా మానిటైజన్. నాకు సంవత్సరంలో మానిటైజన్ అయ్యింది. మానిటైజన్ అయ్యాక కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మాకు మానిటైజన్ అయ్యింది, డబ్బులు వచ్చేసాయి అని అనుకుంటారేమో. డబ్బులు అయితే అప్పుడే రాదు. $100 రావాలండి. దానికోసం అయితే మళ్ళీ మంచిగా వీడియో తీస్తాను. ఇది మట్టికి ఫాలో అవ్వండి. వీడియోస్ షార్ట్ మీద అయితే కొత్త ఛానల్ వాళ్ళు ఫాలో అవ్వండి. బాయ్ బాయ్ ఫ్రెండ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ పేరు గీతా నేచురల్ లైఫ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.